కా ఈసీ 48 గంటల నిషేధంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతున్న సీఎం రేవంత్ పై ఈసీ ఎందుకు నిషేధం విధించలేదని కేసీఆర్ ప్రశ్నించారు. నీ పేగులు మెడలో వేసుకుంటా నీ గుడ్లు పీకుతానని రేవంత్ రెడ్డి తనను దూషించాడని గుర్తు చేశారు. అయినప్పటికీ చర్యలు లేవన్నారు కేసీఆర్. మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఆవాస్ పై ఆంక్షలకు తెరలేపాయి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేసీఆర్ చేస్తున్న సూపర్ హిట్ యాత్రపై నిషేధాజ్ఞలకు కారణమయ్యాయి. కేసీఆర్ కు జన నీరాజనంతో కాంగ్రెస్ బీజేపీలకు వణుకు పుట్టింది. జననేత ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈసీని పావుగా వాడుకున్నాయి. ప్రజాస్పందన చూసి 48 గంటల పాటు ప్రచారం నుంచి తప్పించేలా కుట్ర చేశాయి. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేసీఆర్తోనే జనం ఉంటారనే విషయం బస్సు యాత్రలతోనే స్పష్టమయ్యింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోలు, బస్ యాత్ర సూపర్ హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 4 ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇక ఆ పార్టీ పనైపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అలాంటి సమయంలో కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రజలు కూడా తెలంగాణ సాధకుడికి మద్దతుగా నిలవడం గమనార్హం. సారు మళ్లీ మీరే రావాలి, మీ పాలనే బాగుందంటూ ఎక్కడికక్కడ యువత ప్లక్కడ్డలు పట్టుకుని స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ బస్సు యాత్రకు ముందు, కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత అని చెప్పుకోవాల్సిన విధంగా పరిస్థితి మారింది. అంతటి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన చేపట్టిన బస్సు యాత్ర. కేసీఆర్ రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం, ప్రేమ, అభిమానాన్ని ఎవరూ చెరిపేయలేరని నిరూపితమైంది. కేసీఆర్ వస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం బెణుకు కాంగ్రెస్ బీజేపీలో మొదలైంది. దీంతో 2 పార్టీలు కలిసి కుట్రలకు తెరలేపాయి. ఎలాగైనా కేసీఆర్ గొంతు వినపడకుండా చేయాలని ప్రయత్నించాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఫలితమే 48 గంటల ప్రచార నిషేధం. సిరిసిల్లలో పంటలు ఎండిపోయి గోసపడుతున్న రైతులు, ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నల కుటుంబాల కోసం కేసీఆర్ చేపట్టిన యాత్రను ఎన్నికల ప్రచారంగా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వాస్తవానికి సిరిసిల్లలో కేసీఆర్ ఎన్నికలు, ఓట్లు అన్నదే మాట్లాడలేదు. కానీ విచిత్రంగా కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ మలాయ్ మాలిక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. గత నెల 5న సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారని, దాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ కేసీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడారని ఈసీ పేర్కొంది. 48 గంటల నిషేధం సమయంలో కేసీఆర్ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో కూడా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బుధవారం రాత్రి మహబూబాబాద్ లో కురవి తహసీల్దార్ సునీల్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తర్వుల కాపీని బస్సులోనే అందజేశారు. ఈసీ నోటీసులను గౌరవప్రదంగా స్వీకరించిన కేసీఆర్ వెంటనే ప్రచారాన్ని ఆపేశారు.
ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి తన ప్రసంగాన్ని గడువు సమయంలోగా ముగించారు. కేసీఆర్ పై ఎన్నికల సంఘం 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేయడంపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువనిచ్చే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఒకరు. ఆయనకు 50 ఏండ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. చట్టాలు, ఎన్నికల నిబంధనలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన ఎన్నడూ ఈ తరహా నిషేధానికి గురి కాలేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు శిక్షణ ఇచ్చే సందర్భాల్లో కూడా ఎన్నికల సంఘ నిబంధనలకు తప్పకుండా పాటించాలని కేసీఆర్ చెప్తుంటారు. మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కేసీఆర్ పైనే ఈసీ ఇప్పుడు చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఇదెక్కడి అరాచకమని మండిపడ్డారు. ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అంటూ నిప్పులు చెరిగారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అని ప్రశ్నించారు. వేలాది మంది పౌరులు ఫిర్యాదులు చేస్తున్నా మోదీపై చర్యలుండవా అని నిలదీశారు. బూతులు మాట్లాడుతున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. బడే భాయ్, చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర ఇదని మండిపడ్డారు. కేసీఆర్ పోరుబాటను చూసి కాంగ్రెస్, బీజేపీ వణికిపోతున్నాయని కేటీఆర్ అన్నారు. వారి దూషణలు, అహంకారానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదే అన్నారు కేసీఆర్. మహబూబాబాద్ జిల్లా ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహబూబాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మహబూబాబాద్ జిల్లా ఉండన్నా పోవన్నా? వినబడతలేదు. మహబూబాబాద్ జిల్లా ఉండన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండానంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే, ఇక్కడ మాలోతు కవిత గెలవాలి. మీకు వినబడ్డదా? మీకు వినవల్లే కదా. మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లాను మీకు కేసీఆర్ తెచ్చిండు. మరి మహబూబాబాద్ జిల్లా ఉండాలన్నా ఊడిపోవన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, మాలోతు కవిత గెలవాలి. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, మహిళలకు 2500, తులం బంగారం లాంటి పథకాలేవీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వెంటనే ఆటో కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హస్తం పాలనలో కరెంటు కోతలతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి కావు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అని చెప్తే ఎన్నడూ కూడా నీళ్లు రాలే. వెన్నవరం కెనాల్ వచ్చే వరకు నీళ్లు రాలే. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో
వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ సంవత్సరం నీళ్లు రాలే. ఏ కారణం చేత రాలే, ఎందువల్ల రాలే, మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఎవరికైనా 2,500 రూపాయలు వచ్చినాయా? వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలే. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఒకటే ఒక్క హామీ, ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఒక స్కీమ్ పెడితే మంచిదే, మహిళల గురించి మేము వద్దనడం లేదు. కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటో రిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు రాలే, కాలువలలో నీళ్లు ఇయ్యలే, కరెంటు చక్కగా ఇయ్యలే, మళ్ళా బోర్ బండ్లన్నీ వస్తూ ఉన్నాయి. అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనక రైతులు చనిపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల గుండెలు ఆగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే ఆగమేనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు, ఏవి లేవని అన్ని కింద బండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. న్యాయస్థానం క్రిషాంక్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణంగా చూపిస్తూ పోలీసులు అరెస్టు చేశారని క్రిషాంక్ తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అక్రమ అరెస్ట్. పంతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి. సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే కారణం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్ కేటీఆర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ ను పోలీసు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ఉంచారంటూ కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిషాంక్ ఇతర బీఆర్ఎస్వి నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి చౌటప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం క్రిషాంక్ ను ఓయూ పోలీసులకు అప్పగించగా
క్రిషాంక్ ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. మన్నె క్రిషాంక్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో పోలీసులు క్రిషాంక్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. రాజకీయ కక్షతో పోలీసులు తనను అరెస్టు చేశారని క్రిషాంక్ వెల్లడించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న 41 సిఆర్పిసి ఇవ్వకుండానే ఫిర్యాదు చేసిన 15 నిమిషాల్లోనే ఇలాంటి విచారణ చేపట్టకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఒరిజినల్ లెటర్ పెట్టిన తనను జైలుకు పంపించారని, ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. అర్ధరాత్రి చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో తిప్పారని క్రిషాంక్ చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు.